అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మములోని దినపాఠము జూన్ 26వ తారీఖున మేము యేసును చూడగోరుచున్నాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనము. నీవు దేవుని చిత్తములోనున్నప్పుడే ఆయన స్వరమును వినగలవు. నీవు దేవుని స్వరమును వినగోరుచున్నావా? అట్లైన ఎడల ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తమును కనుగొనుటకు నేర్చుకొనుము. క్రైస్తవ జీవితంలో నీకున్న ధన్యత ఏది అని ఎవరైనా నన్ను ప్రశ్నించినచో, దేవుని చిత్తమును ఎరిగి దానికి విధేయత చూపించుటయే నాకున్న శ్రేష్టమైన ధన్యత అని జవాబిచ్చేదను. దేవుని వాక్యము ద్వారాను ఆయన వర్తమానికుల ద్వారాను దైవ స్వరమును విని దైవ చిత్తమును కనుగొనవచ్చును. యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనంలో, గ్రీకు దేశస్థులు చాలా దూరం నుండి యేసుక్రీస్తు ప్రభువును చూడనాశించి వచ్చిరి. మీరు నన్ను కొద్ది నిమిషములు చూడగోరుచున్నారు. నా మరణములో పాలు పొంది నూతన జీవం పొంది నా పునరుత్థాన శక్తిని మీరు రుచి చూచినేడలా మీరెల్లప్పుడూ నాతో నుందురు, నా స్వరమును విందురు అని యేసు ప్రభువు వారికి కొన్ని వచనముల ద్వారా వివరించి చెప్పెను. యోహాను సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 28వ వచనంలో, యేసు ప్రభువు, ఓ ప్రభువా, నీ నామము మహిమపరచబడినట్లు నీ కుమారుని గణపరచుము అని ప్రార్థించెను. అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దము వినబడెను. మన క్రియలన్నింటి ద్వారా దేవుని మహిమపరిచినప్పుడు మనం ఆయన స్వరమును వినగలము. విశ్వాసముతో, ఓ ప్రభువా, నీ నామమును మహిమపరచు స్థలంలో నన్నుంచుము. నేను మరి దేనిని ఆశించను అని వేడుకొనుము. అప్పుడు నిశ్చయముగా నీవు దేవుని స్వరమును వినదవు. ఆయన స్వరమును వినుటకు ముందు ఆయన నియమములను నీవు నెరవేర్చవలెను. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.